పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం వాక్యము పలుకుతూ ఉంది. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ మాట బైబిల్ గ్రంథములోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి మాట. అనేక మంది బోధకులు బోధించేటటువంటి మాట. అనేక మంది విశ్వాసుల నోళ్ళల్లో ఎల్లప్పుడూ కూడా మెదిలేటటువంటి మాట. ఎవరైనా సడన్ గా వచ్చి బైబిల్ గ్రంథములో ఒక మాట చెప్పండి అంటే చిన్న పిల్లలతో సహా చెప్పేటటువంటి ఏదైనా ఒక మాట ఎక్కువ మంది గుర్తు పెట్టుకొని చెప్పేటటువంటి మాట ఉందయ్యా అంటే అది ఈరోజు ప్రభువు పలికినటువంటి ఈ మాట. ఎక్కువ మంది గోడల మీద, వారి కాంపౌండ్ వాళ్ళు కానీ చర్చి గోడల మీద కూడా రాసుకుంటూ ఉంటారు. అనేక మంది పుస్తకాలలో, కరపత్రాలలో కూడా రాసి పంచుతూ ఉంటారు. ఎక్కువ మంది ధ్యానము చేసినటువంటి మాట, ఎక్కువ మంది విశ్వాసాన్ని పెంచినటువంటి మాట, అనేక మందిని యేసయ్య చెంతకు నడిపించినటువంటి గొప్ప వాక్యాలలో ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి మాట ఒక్కటి అనడానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పలుకుతున్నారండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మానవులకు ప్రత్యేక విధముగా ఈ ప్రపంచకములో కానీ, ఈ జీవితములో కానీ ఏదైనా అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉంటే అది శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత అండి. ఈ ఒక్క దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తప్పు లేదు. కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనము కొనుక్కోలేనిది మనశ్శాంతి, ప్రశాంతత అండి. కానీ ఉచితంగా ఇస్తానంటున్నాడండి ప్రభు. ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? అది ఇవ్వాలంటే నా చెంతకు రండి అంటున్నాడు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట, భూమి మీద ఈ నలుమూలలలో ఏ మూలకైనా వెళ్ళండి, ప్రపంచములో ఏ దేశమైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత బంగారము వెండి ఇచ్చినా మనము పొందలేనిది, కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే మనిషి కొనుక్కోలేనిది శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత అండి. కానీ అది ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే యేసయ్య పాదాల చెంత దొరుకుతుందండి. యేసయ్య దేవాలయములో దొరుకుతుందండి. యేసయ్య పీఠము చెంత దొరుకుతుంది. అందుకే ప్రభు చాలా చక్కగా అంటున్నాడు, నా వద్దకు రండి, నేనిస్తాను ఆ విశ్రాంతిని, మీకు నేనొసగుతానంటున్నాడు. యేసు ప్రభు పునరుత్థానము తరువాత, మరణాన్ని గెలిచి తిరిగి వచ్చిన తరువాత శిష్యులకు అగుపించిన ప్రతిసారి కూడా పలికినటువంటి గొప్ప మాట ఏదైనా ఉంటే మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు శిష్యులకు కావలసినది అది అని, మనుషులకు కావలసినది అనేది. వాళ్ళు ఎంత వెచ్చించినా కొనుక్కోలేరని, ఎంత కష్టపడినా దొరకదని, ఎక్కడ వెతికినా దానిని పొందుకోలేరు, దొరకదు అని ఉద్దేశముతో ప్రభువుకు తెలుసు కనుక ప్రభువు శిష్యులను చూచిన ప్రతిసారి కూడా పునరుత్థానము తర్వాత అంటున్నటువంటి ముఖ్యమైన మాట, మీకు శాంతి కలుగునుగాక అంటున్నారు. ఈరోజు మనతో మాట్లాడుతున్నారు బిడ్డలారా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డతో ఈరోజు, బిడ్డా, భారముచి అలసిపోయి ఉన్నావా? కష్టాలలో కృంగిపోయి ఉన్నావా? ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయా? ఈ లోక శక్తులు నిన్ను కుంగదీస్తున్నాయా?
నీ కుటుంబ సమస్యలు నిన్ను కృంగతీస్తున్నాయా? నీ ఆర్థిక ఇబ్బందులు నిన్ను పడదోస్తున్నాయా? తట్టుకోలేకపోతున్నావా? భరించలేకపోతున్నావా? ఇబ్బందులను జయించలేకపోతున్నావా? ఇక నా వల్ల కాదు, నేను బ్రతకలేను అనుకుంటున్నావా? భయపడకు బిడ్డ, భయపడకు. ప్రభు అంటున్నటువంటి చక్కనైనటువంటి మాట, అలసిపోయి ఉంటే నా దగ్గరికి రా. హృదయము బరువెక్కిపోయి ఉంటే నా దగ్గరికి రా. బ్రతుకు భారం మోయలేకుండా ఉంటే నా దగ్గరికి. ప్రభు పెడుతున్నటువంటి ఒకే ఒక్క కండిషన్ ఏదైనా ఉంటే నా చెంతకు రా అంటున్నాడండి. అది ఎవరైనా పర్వాలా, ఎటువంటి వారైనా పర్వాలా, ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా పర్వాలా, గొప్పవారా పేదవారా ధనికులా అని మన ప్రభువుకి భేదం ఉండదండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కటే, అందరూ సమానమేనండి. అందుకే ఈ రోజున ప్రభువు, బిడ్డా భయపడకు, బాధపడకు, కృంగిపోకు, నీరసించిపోకు. భారాన్ని మోయలేకపోతే నా దగ్గరికి రా. బ్రతుకు బండి నీడ్చలేకపోతే నా దగ్గరికి రా. కుటుంబ బరువు మోయలేకపోతే నా దగ్గరికి రా. నాకు తెలుసు నీ హృదయం బరువెక్కిపోయిందని, నాకు తెలుసు నీ భారం ఎక్కువైందని, నాకు తెలుసు నువ్వు ఒక్కడివే మోయలేకపోతున్నావని. నా దగ్గరికి రా బిడ్డ. ఏ భూప్రపంచకములో నువ్వెక్కడా కొనుక్కోలేనిది, నీకెక్కడ దొరకనిది, ఎంత ప్రయాసపడినా కూడా నీవు పొందుకోలేని ఆ శాంతి, ఆ మనశ్శాంతి, ఆ ప్రశాంతతను నేను దయచేస్తా. నా దగ్గరికి రా బిడ్డ అంటూ ఈరోజు ప్రభు పిలుస్తున్నారండి. మనలో ప్రతి ఒక్కరిని హృదయము బరువెక్కి భారముతో ఉన్న ప్రతి హృదయాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఈ రోజున ప్రభు పేరు పేరున పిలుస్తున్నారు. నా దగ్గరకు రండి బిడ్డలారా. మీరు కోరుకుంటున్న ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. నా దగ్గరికి రా అని మరి ఒకసారి రమ్మని పిలుస్తున్నాడండి ప్రభు. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మన స్థితి ఎట్టిదైనా, పరిస్థితి ఎట్టిదైనా, ఎంత వేదనలో, ఆవేదనలో, కష్టములో కూరుకుపోయి మనమున్నా కన్నీటిని తుడిచేటందుకు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారముతో నిండిపోయి ఉంటే ప్రభు పిలుస్తున్నాడు. మన బరువు తీసేస్తానంటున్నాడు, భారం తొలగిస్తానంటున్నాడు. కష్టాన్ని కడతీర్చేటటువంటి దేవుడు యేసయ్య ఉండగా భయం ఎందుకు, ఆలస్యం ఎందుకు, త్వరపడిరా. అదే 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా ప్రభు ఒక మాట అంటున్నాడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడినెత్తుకో బిడ్డ అంటున్నాడు. అవునండి, మన బరువు మనకి బరువు కావచ్చు, మన భారం మనకి భారం కావచ్చు, కానీ ప్రభువు దగ్గరికి వస్తే మన భారం తేలికైపోతుంది, మన బరువు తగ్గిపోతుంది. అందుకే నన్నెత్తుకో, నా కాడినెత్తుకో, నా సిలువనెత్తుకో, నా సిలువనెత్తుకో. బరువు తగ్గిపోతుంది, భారము తొలగిపోతుంది, అది తేలికైనది అంటున్నాడు. మనం ఒక్కళ్ళమే మోయటానికి చూస్తే అది బరువుగా, భారముగా ఉంటుంది. జీవితమే భారంగా ఉంటుంది. సమస్య పెద్దదేగా కనపడుతుంది. మనమొక్కళ్ళమే ఆ సమస్యని పరిష్కరించాలని చూసినా, మనమొక్కళ్ళమే ఆ బరువు మోయాలని చూసినా అది పెద్దగా, బరువుగా, భారముగా, మోయలేనంతగా ఉంటుంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో కలిసి మోయటానికి ప్రయత్నము చేస్తే ఎంత బరువైనా తేలిక. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అంటున్నాడు పౌలు గారు కూడా తాను రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, మానవులకు సాధారణము కానీ ఎటువంటి కష్టాన్ని, సమస్యను, శోధనను భగవంతుడు ఇవ్వడట. భగవంతుడు నమ్మదగినవాడు. మన నిగ్రహ శక్తికి మించినటువంటి శోధన ఆయన ఇవ్వడు. ఒకవేళ నీ శక్తికి మించినటువంటి శోధన, వేదన, భారం ఆయన ఇస్తే దానిని ఎలా తట్టుకోగాలో తట్టుకునే శక్తిని కూడా, భరించే శక్తిని కూడా భగవంతుడు ఇస్తాడటండి. ఇది పౌలు గారి మాటలు. ఈరోజు యేసు ప్రభు మరి ఒకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అదే మాటను మరి ఒకసారి యేసు ప్రభు మనకి గుర్తు చేస్తూ, బిడ్డా నీ బ్రతుకు ఎంత భారముగా ఉన్నా,
నీ జీవిత భారం ఎంత బరువుగా ఉన్నా, ఎంత కష్టములో, ఎంత సమస్యలో, ఎంత ఇబ్బందిలో నువ్వు కూరుకుపోయున్నా, నీ స్థితి ఎట్టిదైనా, నీవెటువంటి వాడవైనా, నీవు భయపడకు, అధైర్యపడకు, ధైర్యముగా ఉండు. నీవు చేయవలసినది ఒక్కటే, నా చెంతకు రా, నీ బరువును నే తగ్గిస్తా, నీ భారాన్ని నే తొలగిస్తా, నీ కాడిని నేనెత్తుకుంటా. నీవు భయపడకు. నీకు ఏ శాంతి, ప్రశాంతత, మనశ్శాంతి ఈ లోకములో దొరకలేదని బాధపడుతున్నావో, దానిని వెతకడం కోసం, దానికోసం మనశ్శాంతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. నా దగ్గరికి రా బిడ్డ, నీకు కావలసిన శాంతిని, మనశ్శాంతిని, విశ్రాంతిని, ప్రశాంతతను నేను ఇస్తానంటున్నాడు. ఎవరొచ్చినా ఇస్తానంటున్నాడు, ఎవరికైనా ఇస్తానంటున్నాడు. మీరొక్కరే మీ బరువు మోయాలని చూస్తే, మీరొక్కరే మీ బ్రతుకు బండి నీడ్చాలని చూస్తే, మీరొక్కరే జీవిత భారాన్ని మోయాలని చూస్తే కష్టముగా ఉండొచ్చేమో. ప్రభుతో కలిసి మోయి బిడ్డ, ప్రభుతో కలిసి బ్రతుకు నీడ్చు, ప్రభుతో కలిసి జీవించు. నీ బ్రతుకులో, నీ కుటుంబములో, నీ జీవితములో ప్రభువుని ఉంచు. ప్రభు నీతో ఉన్నప్పుడు, ప్రభుతో కలిసి నీవు జీవిస్తున్నప్పుడు, ప్రభుతో కలిసి నీ బరువుని మోస్తున్నప్పుడు అది బరువుగా ఉండదు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి మన బరువును, భారాన్ని తగ్గించినటువంటి యేసయ్య మన చెంతనుండగా, యేసయ్య చెంతకు వస్తే విశ్రాంతిని, ప్రశాంతతను, మనశ్శాంతిని ఇచ్చేటటువంటి దేవుడు మన చెంతనుండగా ఎందుకు మనకి భయం, ఎందుకు మనకి వేదన, ఆవేదన? ప్రభు దగ్గరికి వద్దాం, మన కష్టాలను తొలగించుకుందాం. శాంతిని, ప్రశాంతతను, మనశ్శాంతిని ప్రభుని పాదాల చెంత మాత్రమే దొరుకుతుందని తెలుసుకొని అది పొందుకోవటానికి నిత్యము ప్రభుతో కలిసి జీవిద్దాం. నిత్యము ప్రభు చెంతకు పరిగెట్టి వద్దాం. ప్రశాంతతను, మనశ్శాంతిని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈనాటి వాక్యములో గొప్ప మాటను పలుకుతున్నా. ఏ బిడ్డైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా పర్వాలేదు, నా చెంతకు రండి, మీకు శాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను నేనిస్తానంటూ పలుకుతున్నటువంటి దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు అనేక మంది నీ దీవెన కోసం, నీ కృప కోసం, నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఫాదర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి అంటూ అనేక మంది అడుగుతున్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుంటారు. వారి భారం ఎటువంటిదో, వారి బ్రతుకు ఎటువంటిదో, వారి భారము, బరువు, కష్టము, ఇబ్బంది, వేదన, సమస్య ఎటువంటిదో నీకు తెలుసయ్యా యేసయ్యా. ఏ బిడ్డ దేనికోసం ప్రార్థిస్తున్నా, ఏ కష్టములో కొరికిపోయి ప్రార్థిస్తున్నా, ఏ కన్నీటితో విలిపిస్తున్నా, బిడ్డలను చేవిడవకుండా యేసయ్యా ప్రతి బిడ్డను ఈ రోజున ముట్టండి, ప్రతి బిడ్డను తాకండి, వారి కష్టాన్ని కడతీర్చండి, కన్నీటిని తుడవండి. అయ్యా, ఈ లోకంలో ఎక్కడ ఎంత వెచ్చించినా, ఎంత ధనము వెచ్చించినా కూడా పొందుకోలేనటువంటి శాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను నీ దగ్గర మాత్రమే పొందుకోగలమని, నీ పాదాల చెంత మాత్రమే అది దొరుకుతుందని మేము తెలుసుకొని, అయ్యా ఎంత కష్టమైనా, ఎంత బరువు భారముగా ఉన్నా నిన్ను మరచిపోకుండా నీ సన్నిధికి పరిగెత్తుతూ వచ్చి మేమందరము కూడా దీవెనలు, ఆశీస్సులు పొందుకునేలాగన మమ్ము దీవించమని, మా బరువును, మా కష్టాన్ని కడతేరుస్తూ, కన్నీటిని తుడుస్తూ, అయ్యా నీతో కలిసి జీవిస్తే మా కాడి సులువుగా, బరువు తేలికగా అవుతుందని, మా జీవిత భారం తొలగిపోతుందని వాక్యం ద్వారా నేర్చుకున్నాం కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా నీవు ఆశీర్వదించి, దీవించి, బిడ్డలకు కావలసినటువంటి శాంతి, మనశ్శాంతి, వారి కుటుంబాలలో కావలసినటువంటి మనశ్శాంతిని, ప్రశాంతతను దయచేస్తూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వాదములతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.